ఈ మధ్యకాలంలో చాలా మంది మొఖాల నొప్పులతోటి బాధపడతారు. 30 సంవత్సరాలు వచ్చినోళ్ళు కూడా మొఖాల నొప్పులు అనేటివి తయారవుతున్నాయి. ఇప్పుడు మనం తాగే వాటర్ తోటి, ఫ్లోరైడ్ వాటర్ తోటి కూడా చాలా మందికి మొఖాలు అనేటివి అరిగి, గుజ్జు అనేది అరిగి కటకిట అనే శబ్దం కూడా వస్తుంది. అలాంటి వారి కోసం బ్రహ్మాండమైన మెడిసిన్ ఇప్పుడు నేను తయారు చేశానండి. వనమూలికలతోటి తయారైన ఔషధం అండి. చూడండి, ఇందులో కలిసిన మూలికలు వచ్చేసి అశ్వగంధ, శతావారి, నేలతాడి, నేలగుమ్మడి, రత్నపురుష, భూచక్రం, దులగొండి, మిర్చిదొండ, అతిమధురం. ఈ 9 రకాల వనమూలికలు కలిసినాయండి. 9 రకాల వనమూలికలు కూడా మేము ఆవు పాలల్లో 7 సార్లు ఉడకబెట్టి శుద్ధి చేసినామండి. శుద్ధి చేసి పౌడర్ కొట్టి దాన్ని ఆ పౌడర్ను మళ్ళీ పాలు పోసి నివృత్తిగా ఈ విధంగా పేస్ట్ అనేది అయిందండి. పేస్ట్ అయింది. ఇందులోకి తుమ్మ బంక, బూరుగ బంక, మునగ బంక, ఈ విధంగా 3 రకాల బంకలు కలిపినాము. కాబట్టి తుమ్మ బంక, మునగ బంక, బూరుగ బంక కలిపితే ఏమవుతుందంటే మొఖాలలో గుజ్జు అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ అశ్వగంధ, శతావారి, రత్నపురుష అనేటిది బాగా పవర్ అండి. అంటే ఎటువంటి పవర్ అంటే రక్తంలో ఉండవలసిన మణిలానన్నీ తీసేసి రక్తాన్ని శుభ్రపడుతుంది రక్తపురుష చెట్టు. కాబట్టి అంత గొప్పగా పనిచేస్తుంది అశ్వగంధ అనేది. అశ్వగంధ కనుక వాడినట్టయితే గుర్రం లెక్క ఉరకగలుగుతారు. అంత గొప్పగా ఈ రత్నపురుషును అశ్వగంధ పనిచేస్తుంది. ఈ శతావారి అనేది కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కనుక ఈ గోళీలు రెడీ చేసుకొని వాడుకున్నట్టయితే మీకు జీవితంలో మొఖాల నొప్పులు అనేటివి ఉండయి. అయితే ఏ విధంగా వాడనంటే చూడండి, ఈ గోళీలు మొఖాల నొప్పులు ఉన్నవాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేడి పాలల్లో తాగనండి. గోరువెచ్చని పాలలో ఒక గ్లాస్ పాలు తీసుకొని వాడుకోవాలి. అదేవిధంగా ఈ గోళీలు వచ్చేసి మొగతనం లేని వారికి మొగతనం వస్తుంది. స్త్రీలలో గర్భాశయ దోషాలు ఉంటే గర్భాశయ దోషాలు అనేటివి పోతాయి. పీరియడ్స్ కూడా నెలకు వస్తుంది ఈ గోళీలు వేసుకున్నట్టయితే. అదేవిధంగా వాళ్ళకు స్త్రీ పురుషులకు ఎవరికైతే సంతానం లేదో, సంతానం లేని వారికి కూడా ఇవే గోళీలతోటి సంతానం అవుతుంది. సంతానం ఏ విధంగా అవుతుంది అంటే పురుషులలో శుక్రకణాలు అనేవి లక్షల సంఖ్య అభివృద్ధి అవుతుంది. స్త్రీలలో ఎగ్గు బాగా రిలీజ్ అయ్యి తొందరగా సంతానం అవుతుంది. 4 నెలల వరకు వాళ్ళకి సంతానం అనేది గ్యారంటీ అండి ఈ మెడిసిన్ తోటి. అంత గొప్పగా ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఈ మెడిసిన్ తోటి పాటుగా మొఖాల నొప్పులు తగ్గనంటే ఈ ఆయిల్ అండి. మా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఒక్కొక్కరు 100 గ్రాములు తీసుకుంటారు, 200 గ్రాములు, ఒక్కొక్కరు లీటర్ కూడా తీసుకుంటారు. కొంతమంది వైద్యులు అయితే 5 లీటర్ల క్యాన్ కూడా తీసుకుంటారండి. ఈ మెడిసిన్, ఈ ఆయిల్ వచ్చేసి మేము వెర్రిపుచ్చకాయలతో తయారు చేసినామండి. చూడండి, ఇవన్నీ వెర్రిపుచ్చకాయలే. ఈ ఆయిల్ తయారు చేయడానికే తీసుకొచ్చామండి. ఈ ఆయిల్ తయారు చేయడానికే ఈ వెర్రిపుచ్చకాయలు అనేది తీసుకొచ్చినామండి. కాబట్టి మీరు ఈ విధంగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని వాడుకున్నట్టయితే మీకు జీవితంలో మొఖాలు నొప్పులు అనేటివి రావు. 4 నెలలు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా మొగతనం లోపిస్తే మొగతనం వచ్చేస్తుంది. సంతానం లేకపోతే స్త్రీ పురుషులు ఇద్దరు వాడినట్టయితే వాళ్ళకు 100% సంతానం అవుతుందండి.